వైసీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించారు. మొదటిగా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. అనంతరం నిడదవోలులో జరిగిన వారాహి విజయబేరిలో చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి పాల్గొన్నారు. జగన్ పాలనపై కూటమి నేతలు విరుచుకుపడ్డారు. ప్రజల కోసమే 3 పార్టీలు కలిశాయన్నారు. జగన్ పాలనలో ఏపీ నాశనమైందని ధ్వజమెత్తారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి ఎన్డీఏ కూటమికి ఉందన్నారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జనసాగరంలా తరలివచ్చినట్లు కనిపిస్తుందని అన్నారు. తుఫాన్లను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని పురంధరేశ్వరి అన్నారు. ఇక 5 ఏళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని అన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని, పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పురంధరేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5గురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతిలోనే ఉందని ధ్వజమెత్తారు. 5గురు వ్యక్తులు 5 కోట్ల మంది ప్రజలను అణిచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం జగన్ ప్రభుత్వానికి లేదని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైందని చాటి చెప్పేటువంటి రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా, జమున, తెహాజీబ్కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు రేవంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, పేదలకు సంతర్పణ కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయని వెల్లడించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ సర్వ మతాల సమాహారంగా గంగా, జమున, తెహాజీబ్కు ఆలవాలంగా నెలకొల్పామని కేసీఆర్ అన్నారు. లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు 13వ రోజు కార్యక్రమం జగిత్యాల విరూపాక్షి గార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాలకు వచ్చిన కేసీఆర్ హనుమంతరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హనుమంతరావు చిత్రపటం ముందు పూలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ జగిత్యాలకు వచ్చారన్న వార్తను తెలుసుకున్న ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగిత్యాలకు చేరుకున్నారు. వారితో బీఆర్ఎస్ అధినేత కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు అధికారులలో సైతం అలజడి మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం అన్ని జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీల్లో దాదాపు 37 లక్షలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒంగోలు 37వ డివిజన్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. అయితే కొందరు టీడీపీ పార్టీకి చెందిన వారు వారి ఇళ్లకి రావద్దని అడ్డగించడంతో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీకి చెందిన కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ అనేటువంటి నేత గాయాలయ్యాయి. వైసీపీ వారు చేసిన దాడి విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
భారీగా టీడీపీ శ్రేణులతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొల్పుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందే అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక టికెట్ ఆశించి అసంతృప్తిలో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు రేవంత్. గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ఓదార్చడం జరిగింది. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సురేష్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు పలువురు వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి కోట్లు వసూలు చేశారని కంప్లైంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లో ఓ పార్టీకి డబ్బులు తరలించామని నిందితులు ఇప్పటికే పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని, దీన్ని పరిగణలోకి తీసుకుని ఫోన్ ట్యాపింగ్పై PMLA యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో దర్గా వద్ద భక్తుల నుంచి అధిక వసూలు చేస్తున్నారంటూ కూడా అన్నారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాబా దర్గా వద్ద నిర్వహణ టెండర్ పొందిన కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ముఠాగా ఏర్పరిచి భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు అన్నారం గ్రామస్తులు వినతి పత్రాలను అందజేశారు. భక్తులు అన్నారం దర్గాకు రావడానికి భయపడుతున్నారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెరుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఆలయ సిబ్బంది తెలిపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది CO2 సిలిండర్ సాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చామంటూ పేర్కొన్నారు. వెంటనే ఆలయ అధికారులు జగ్గైపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆలయానికి చేరుకున్నారు. మంటలు రావడానికి గల కారణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రసాదం పోట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అధికారులు సిబ్బందికి వివరించారు. కార్మికులు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా రేణుకా చౌదరి సహా పలువురు అభ్యర్థిత్వాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున ఏకైక అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికయ్యారు. యోగా గురు రామ్దేవ్తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశిస్తే విదేశాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్తూ తప్పించుకు తిరుగుతున్నారంటూ మండిపడింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై వీరిని క్షమించే ప్రసక్తే లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికలు ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను జనసేన పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నట్లు సమాచారం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోజ్ గార్డెన్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం భాగంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్
వెంకటేష్ ధోత్రే, డిప్యూటీ కలెక్టర్ దీపక్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటు హక్కు పొందాలంటే ఫామ్ 6 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఓటు వేయాలంటూ కూడా సూచించారు. పోలీస్ కేంద్రాల వద్ద టెంట్లు వేసి తాగునీరు ఉంచి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని వాళ్ళు తెలిపారు. తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. స్థానికంగా ఉన్న పౌర సరఫరాల మంత్రి పేరును పవన్ తన నోటి నుంచి పలకడానికి ఇష్టపడను అంటూ కూడా పవన్ ధ్వజమెత్తారు. తణుకులో టీడీఆర్ బాండ్ల సొమ్ము దోచుకుని హైదరాబాద్ వెళ్లి బాలానగర్లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆ మంత్రి కనీసం తన అవినీతి సొమ్మును ఈ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేదంటూ కూడా అన్నారు. గతంలో అక్కడ జరిగినటువంటి తప్పులపై జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడింది పవన్ గుర్తు చేశారు. అలాగే అక్కడ తన జన సైనికులపై పడిన దెబ్బ నేను ఇంకా మర్చిపోలేదని అన్నారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ధాటికి ఏపీ నుంచి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ చూపించారు. తణుకు సభ సాక్షిగా చెబుతున్న సైకిల్ స్పీడ్కి ఎదురులేదు, గ్లాస్ జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అంటూ అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీల వాళ్ళు చేతులు కలిపాయి. ఇక 3 పార్టీల జెండా వేరైనా అజెండా ఒక్కటే అని అన్నారు. 10 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన కష్టాలు పోగొట్టేందుకు 3 పార్టీలు కలిశాయని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ కలిశామని స్పష్టం చేశారు. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం ఉన్న తాను, తపన ఉన్న పవన్ కళ్యాణ్, దేశాన్ని నెంబర్ 1గా ప్రపంచ పట్టణంలో నిలపాలని కృషి చేసే నరేంద్ర మోదీ కలిశాం. ఇక మాకు తిరుగుంటుందా అని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల ఘనపురం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి కావ్య సమావేశానికి హాజరు కావడంతో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ బయటపడింది. కడియం శ్రీహరి, సింగాపురం ఇందిరా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలను పార్టీలో చేర్చుకునే క్రమంలో కూడా గందరగోళం నెలకొనడంతో మధ్యలోనే కడియం శ్రీహరి, కావ్య వెళ్లిపోయారు. కడియం శ్రీహరి కావ్యను పార్టీలో చేర్చుకోవద్దంటూ వ్యతిరేకంగా ఇందిరా అనుచరుల నినాదాలు కూడా చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపేశారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం 20 గ్రామానికి చెందిన వైసీపీ ప్రెసిడెంట్ శ్రీ ఎలుబండి లక్ష్మణరావు, వైసీపీ నాయకులు అదేవిధంగా అనుతాటి హరిబాబు, వైసీపీ యువజన నాయకులు తోట దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణరావు, తోలేటి శ్రీను అదేవిధంగా జనసేన పార్టీలో వీరంతా కూడా చేరడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నిబద్ధతతో జెండా మోసే కార్యకర్తలే జనసేనకు బలమైన పునాదులని స్పష్టం చేశారు. అనంతరం అమలాపురం కార్యకర్తలతో నాగబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పొత్తు ధర్మంలో భాగంగా అమలాపురం కూటమి అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలని తెలియజేశారు. ఎన్నికల అనంతరం అమలాపురంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను మొదటి నుంచి కష్టపడిన సమర్థవంతమైన కార్యకర్తలను కమిటీలో భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట మిర్చిని పంట తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు బైఠాయించారు. అధిక ధరకు తమ మిర్చి పంటను కొనుగోలు చేయాలని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారులు, వ్యాపారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఈ రైతుల ఆందోళన నడుమ మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయని సమాచారం తెలిసిన పోలీసులు మార్కెట్కి భారీగా చేరుకున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం వడ్లేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు, ఒక బైక్ ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వివరాలు పరిశీలించగా కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అష్రఫ్లుగా పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గం సినీ తారలతో రాజకీయం రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. జనసేన తరపున జబర్దస్త్ కమెడియన్ ఆది కొత్తపల్లి మండలం ఎడ్లపల్లి జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అంబేద్కర్కి జోహార్లు అర్పించి
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఆదికి అడుగడుగునా మహిళలు, ప్రజలు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మహిళలను, ప్రజలను అభ్యర్థించారు. ఆది నియోజకవర్గంలో సినీ స్టార్ సందడితో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కి అధిక మెజార్టీతో గెలుపు తథ్యమన్నారు. పిఠాపురం ప్రజలతో ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజార్టీ పక్కా అని చెప్తున్నారని ఆది పేర్కొన్నారు. గత సోమవారం కుత్బుల్లాపూర్ బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. పథకం ప్రకారం శివప్ప ఇచ్చిన సమాచారంతో రెక్కి నిర్వహించే దుండగులు హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్ను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత హాజరయ్యారు. సన్నాహక సమావేశంలో మాధవీలత మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఎంఐఎం పార్టీ అన్యాయాలు, అక్రమాలు చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ధర్మంగా ఎన్నికలు నిర్వహించాలని ఆమె కోరారు. మైనార్టీ మహిళల కోసం ప్రత్యేక పథకాలు అందిస్తామంటూ కూడా మాధవీలత చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ రజాకారులతో కలిసి అక్రమాలకు పాల్పడిందంటూ ప్రస్తుతం ఎంఐఎంతో కలిసి పనిచేస్తుందన్నారు. అదేవిధంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాగా ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి 40 సంవత్సరాల చరిత్రని బీజేపీ తిరగరాస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలని ఉద్దేశించి వారే తమ బలం, ధైర్యం అని మాధవీలత అన్నారు. రంజాన్ సందర్భంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సిపి అంబర్ కిషోర్ ముస్లిం ప్రార్థనలు జరిగే ఈద్గా సందర్శించారు. ముట్టేవాడ, హనుమకొండ, బొక్కలగడ్డ ప్రాంతాలను సందర్శించి సిపి ప్రార్థన సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రశాంతమైన వాతావరణంలో ముస్లిం ప్రార్థనలు జరుపుకునేందుకు పోలీస్ బందోబస్తు పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను సిపి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్లో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ చేరారు. అదేవిధంగా రమేష్ ఆధ్వర్యంలో రేవంత్ సమక్షంలో 11 మంది కౌన్సిలర్లు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పుకొని పార్టీలోకి వెళ్లడం జరిగింది. రాయికల్ మండలం 6వ వార్డులో తమ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజీలో మురికి నిండిందని కూడా దుర్గంధం వ్యాపిస్తుండడం వల్ల తమకు విషజ్వరాలు తదితర అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని విజ్డమ్ హై స్కూల్ 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మనహా ముబీన్ అతి చిన్న వయసులోనే సామాజిక స్పృహతో తమ సమస్యపై స్వహస్తాలతో రాసింది. అంతేకాదు ఆ వినతి పత్రాన్ని పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి అధికారులకు సమర్పించింది. లేఖలో తమ కాలనీలో డ్రైనేజీ సమస్య వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపింది. అటుగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల తనలాంటి విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా పేర్కొంది. దీంతో బాధ్యతాయుతంతో సమస్యపై అవగాహన చేసుకుని ఫిర్యాదు చేయడంపై పురపాలక సంఘం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అభినందించారు. సత్వరమే సమస్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం కొవ్వూరు ఎస్ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ చేస్తుండగా కొవ్వూరు మెయిన్ రోడ్లోని అంబేద్కర్ బొమ్మ సమీపంలో 2 వ్యక్తుల వద్ద నుండి దాదాపు 8 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. దీంతో స్వాధీనం చేసినటువంటి డబ్బులకి వారు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో డబ్బులను ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ట్రెజరీకి అప్పచెప్పారు. పిఠాపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ వీర మహిళలు తలుచుకుంటే వైసీపీని తుంగలో తొక్కేయచ్చని, పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్లే అని అన్నారు. ఇక జాతీయోత్పత్తిలో మహిళల భాగస్వామ్యం పెంచే విధంగా మహిళల సమాజాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. ఆధునికతతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మన దేశంలో ఇంకా చాలా చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, మహిళలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రానున్నదని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత గౌరవం, మహిళల పట్ల బాధ్యతే రక్షణ పెంచే విధంగా చట్టాలు వస్తాయని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో రోజురోజుకి నీటి దందా యథేచ్ఛగా సాగుతుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో అనుమతులు లేకుండా నీటి వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా జేసీబీ సాయంతో అధికారులు అక్కడ ఉన్నటువంటి పూడ్చివేశారు. అక్రమంగా నీటి సరఫరా కొనసాగిస్తున్న స్థావరాలపై అధికారులు తనిఖీ నిర్వహించి 18 బోర్డులను కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేస్తామని, విద్యుత్ సరఫరాని శాశ్వతంగా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. నేడు కోనసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభల్లో అగ్రనేతలు ప్రసంగించనున్నారు. అధినేతలు ఇద్దరు వచ్చేందుకు అంబాజీపేట హైస్కూల్లో హెలీప్యాడ్ను కూటమి నేతలు సిద్ధం చేశారు. బహిరంగ సభ ప్రాంతాలను కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. కార్యకర్తలు, ప్రజలు ఈ బహిరంగ సభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడమే ధ్యేయంగా జరగబోయే సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సరైన బుద్ధి చెప్తామంటూ వైసీపీ నాయకులను హెచ్చరించారు. పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ, గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లిలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు గుండాగాళ్ల వ్యవహరించి తమ కార్యకర్తలపై అనవసరంగా దాడి చేసి కొట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. వైసీపీకి చెందిన కొంతమంది వాలంటీర్లు దాడి చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారామె. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల ఆగడాలపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీడీపీ అభ్యర్థి సవితమ్మ. బందరు తాలూకా పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించిన వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, అతడి కుమారుడు కిట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర వందలాది వైసీపీ శ్రేణులతో తాలూకా పిఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రి కొడుకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ అవసరాల కోసం పోలీసులని పేర్ని నాని పావుల్లా వాడుకుంటున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టించిన పేర్ని నాని అదే పోలీసులపై తిరగబడుతున్నాడని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోట్లు రవీంద్ర చెప్పారు. తనపై అవినీతి ఆరోపణలు చేసేవారు ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాన్ అన్నారు. కొందరు కావాలని పనిగట్టుకుని ఎన్నికల ముందు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత 5 ఏళ్లు గుర్తుకు రాని అవినీతి ఇప్పుడు ఎన్నికల ముందు కావాలనే తనపై బురద చల్లుతున్నారని ఉదయభాన్ మండిపడ్డారు. 2 రోజుల్లో జగ్గయ్యపేట బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ పెడతానని, నియోజకవర్గంలో ఎవరైనా ఆధారాలతో నిరూపించాలని సామినేని సవాల్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరుమహింద అమరవీర, తెలంగాణ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నానన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి సిఫార్సు లెటర్లను తిరస్కరిస్తూ కూడా అదేవిధంగా ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా ప్రభుత్వాన్ని టీటీడీ దేవస్థానాన్ని కోరారు.